సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మార్క సునీల్ కుమార్ గౌడ్ అధ్యక్షతన శివశక్తి స్థల్ హన్మకొండ చౌరస్తాలో నివాళులు అర్పించడం జరిగింది. మార్క సునీల్ గౌడ్ మాట్లాడుతూ బహుజనుల మందరం ఏకమై రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బహుజనులకు పెద్దపీట వేసి నేడు దేశ ప్రధానిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని గతంలో ప్రకటించిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వలుస అశోక్ కుమార్, హన్మకొండ జిల్లా కౌన్సిల్ మెంబర్, విహెచ్పి జిల్లా కార్యదర్శి సందీప్, కస్తూరి నవీన్, 9వ డివిజన్ అధ్యక్షులు గండ్రాతి రాజు, ఎల్లారెడ్డి, చంద్రశేఖర్, హన్మకొండ చౌరస్తా చిరు వ్యాపారులు టుంగూరి దేవేందర్, దయానంద్, పూర్ణాచారి, ఫయాజ్, విద్యాసాగర్, శ్యామ్, నల్లెల్ల సాయినాథ్, సమ్మయ్య, రవి, సాయిరాం, రాజు, జానీ, ఆర్కే మహాదేవ్ తదితర బహుజన నాయకులు పాల్గొన్నారు. జోహార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా హన్మకొండ చౌరస్తా శివశక్తి స్థలంలో సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మనము ఆ యొక్క మహానుభావునికి నివాళులు అర్పించడం జరుగుతుంది. బహుజనులందరినీ ఏకం చేసి ఆ రోజు రజాకారుల తల వంచి గోల్కొండ కోటను మనం వశం చేసుకున్నాం. తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి వీరునిగా మన సర్దార్ పాపన్న గౌడ్ గారు చరిత్రలో ఒక హిందూ బహుజన వీరునిగా మన సర్వాయి పాపన్న గౌడ్ గారు మనకు మన తెలంగాణలకు తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క జీవితాన్ని మన యొక్క అందరికీ అర్పించిన ఆ యొక్క మహానుభావుని అందరం స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణను అభివృద్ధి ప్రదంలో నడిపించవలసిన అవసరం ఉంది. జోహార్ సర్వాయి పాపన్న గౌడ్. జోహార్.